సో, చాలామందికి మీరు చూస్తే కొందరికి బ్లడ్ క్లాట్ ఈవెన్ బ్రెయిన్‌లో గూడా అయ్యి ఉంటది. సమ్ లక్కీ బై లక్కీ ఛాన్స్ సర్జరీ తర్వాత దే ఆర్ ఆల్ రైట్. బట్ స్టిల్ కెన్ దే డూ యాస్ యూ సెడ్ విగరస్ హెడ్ మసాజెస్ అండ్ ఆల్. ఎందుకంటే సలూన్‌లో అట్లా గూడా జూసాం. ఆ యాహ్! కేస్ యాహ్! గూడా జూసాం గదా! యాహ్! ఇట్స్ అంటే మనకు బ్లడ్ క్లాట్ అనేది మన బాడీలో ఏ వెయిన్‌లో అన్నా అవ్వచ్చు. సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ఈ పిల్స్ వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, ఎక్కడైనా సరే అగ్రెసివ్‌గా ఒక క్లాట్ అయిన దాన్ని షేక్ చేసినప్పుడు, ఆ క్లాట్ అనేది అక్కడి నుంచి మూవ్ అయ్యి మనకు వెయిన్‌లో ఏ బ్లడ్ అయినా హార్ట్‌కి, లంగ్స్‌కి రావాలి. సో, మన బాడీలో ఏ వెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయినా కూడా అల్టిమేట్‌గా అక్కడి నుంచి క్లాట్ మూవ్ అయితే రీచ్ అవ్వాల్సింది హార్ట్‌కి, లంగ్‌కే. సో, అందువల్ల ఎప్పుడైనా అది కాలైనా, హెడ్ అయినా ఏదైనా అగ్రెసివ్ మసాజు క్లాట్ అయినప్పుడు చేయడం అనేది రిస్క్ ఇదే అవుతుంది. సో, ఎప్పుడు ఒక పేషెంట్ ఎన్ని వారాలలో లేకపోతే ఎన్ని రోజులల్లో ఒక స్వెల్లింగ్ గాని, ఒక డిస్కలరేషన్ గాని తగ్గకపోతే ఎన్ని రోజుల్లో దే హావ్ టు కమ్ టు యూ మెడికల్ అడ్వైస్? ఆహ్, సో, మేడం ఇట్స్ ఎ ట్రిక్కీ క్వెషను. ఫస్ట్ థింగ్ ఏమి అంటే మీకు ఇంతకుముందు ఎప్పుడూ లేకుండా కొత్త స్వెల్లింగ్ ఎస్పెషల్లీ కాల్లో, ఒక కాల్లో అయితే మాత్రము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడం బెటర్. అంటే జనరల్‌గా ఒక 1 డే, 2 డేస్‌లోనే మనకు అర్థమవుతుంది. హ్మ్. అలా కాకుండా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ వుమెన్‌లో కాళ్ళు వాయడం అనేది కామన్. సో, అందువల్ల ప్రతిరోజు మనం అరే వాసింది అని దాని గురించి అనుకోలేం. కానీ అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలుంటాయి. సో, యాహ్, మీరు అడిగిన క్వెషన్‌కి కొత్తగా అంటే మనకు సడెన్‌గా ఒక కాలు వాసిన సడెన్‌గా నొప్పొచ్చినా అది చాలా ఇంపార్టెంట్. ఈ కాలు వాసేదానికి ముందు ఎస్పెషల్లీ ఏదన్నా ట్రావెల్ జరుగుండడం కానీ, లేదా సర్జరీ జరగడం కానీ, లేదా ఎక్కువసేపు కదలకుండా ఉండడం కానీ, లేదా కొన్ని హార్మోన్ టాబ్లెట్స్ కానీ, ఇలాంటివి తీసుకుంటే మాత్రము అది దాన్ని ఊరికే డిస్మిస్ చేయకూడదు. అంటే మీరు ఇందాక చెప్పినట్టు పిల్ తీసుకొని హార్మోనల్ పిల్ తీసుకున్నాక కాలు వాసింది అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సో, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఇలాంటి కీ ఫ్యాక్టర్స్‌లో మాత్రం మనం ఎంత తొందరగా డాక్టర్‌ని సంప్రదిస్తే బెటర్‌గా. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లాంగ్ జర్నీస్ చేస్తా ఉంటారు. మేబీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వన్స్ ఒకసారి వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత నీస్ రీప్లేస్‌మెంట్, జాయింట్ రీప్లేస్‌మెంట్ అయిన తర్వాత కెన్ దే రియల్లీ ట్రావెల్? అంటే మళ్ళీ వాళ్ళకి అగైన్ రికరెన్స్ డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటదా? యాహ్! యాహ్! వెరీ అండ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ క్వెషన్ ఆల్ మేడం. వై? ఎందుకు యాహ్! మళ్ళీ వస్తది డీవీటీ? యెస్. సో, ఆహ్, ఆహ్, మేడం ఒకటేమి అంటే డీవీటీ అనేది ప్రమాదకరమైందే. దానివల్ల చాలా రిస్క్ ఉంటుంది. కానీ అట్లా అని చెప్పి మనము ఇంకా ట్రావెల్ చేయకుండా జీవితమంతా ఉండలేము. మనము ఉండలేము. సో, సో, హౌ టు ప్రివెంట్ ఇట్ ఆల్సో చెప్పండి? ఎగ్జాక్ట్‌లీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ జర్నీ చేస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా అంటే ఒక 45 మినిట్స్, 1 అవర్‌కి ఓసారి కొంచెం లేయడము, కదలడము, కూర్చొని ఉన్నప్పుడు కూడా మన ఫుట్‌ని కదిలిస్తూ ఉండడము. ఇలా చేస్తున్నప్పుడు ఏందంటే మన కాఫ్ పంప్ అనేది మనకు బాడీలో చెస్ట్‌లో హార్ట్ ఎలాగా పంప్ చేస్తదో మన కాలు కదిలించినప్పుడు మన పిక్కల్లో మజిల్స్ అనేవి అలా బ్లడ్‌ని పంప్ చేస్తుంటాయి. సో, ఇలా చేయడం అనేది చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఒక్కోసారి మనం నైట్ జర్నీస్ చేసినప్పుడు ఎస్పెషల్లీ సిట్టింగ్ పోస్చర్‌లో ట్రావెల్ చేసినప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఇవి చేస్తూ ఉంటాం. సో, ఇలాంటి పరిస్థితుల్లో డీవీటీ స్టాకింగ్స్ అని ఉంటాయి. అవి ఏమి అంటే మన కాలికి ఒక సాక్స్ లాగే మనం నార్మల్‌గా షూలో వేసుకున్న హుహుహు. సాక్స్ లాగే, కానీ అవి మోకాలు కింద దాకా వస్తాయి. కొంచెం టైట్‌గా ఉంటాయి. సో, ఇవి ఏం చేస్తాయంటే మన కాలుని కంప్రెస్ చేసినందువల్ల బ్లడ్ అనేది మన ఈవెన్ స్లైట్ మూవ్‌మెంట్స్‌కి కూడా పుష్ అయ్యి సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లే హాస్పిటల్‌లో మనకు బెడ్ మీద ఎక్కువ రోజులు ఉండే పేషెంట్స్‌కి మేము ఇలాంటి సాక్స్ వేస్తామనమాట. ఇలాంటి సాక్స్ అనేది చాలా ఫార్మసీలో బయట కూడా మీకు ఫ్రీగానే అంటే ఫ్రీ అంటే మీరు అవైలబుల్. ఈజీలీ అవైలబుల్. యాహ్! ఓవర్ ది కౌంటర్ ఓటీసీ. దొరుకుతాయి. బట్ సార్ మీరు జనరల్‌గా మనము హ్మ్. వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా యేసుకుంటా ఉంటారు. అవునవును. సో, అది ఇది 2 డిఫరెంటా ఎవ్రీథింగ్? ఆ! సో, ఇది 2 కూడా కంప్రెషన్ స్టాకింగ్సే. కానీ ఈ కంప్రెషన్ స్టాకింగ్స్‌లో 3 గ్రేడ్స్ ఉంటాయి జనరల్‌గా. మన ఇండియాలో 3 గ్రేడ్స్‌గా ఉంటాయి. సో, క్లాస్ 1 అంటే దాంట్లో ప్రెషర్ కొంచెం తక్కువగా ఉంటుంది. దాన్ని మనం డీవీటీని రాకుండా ప్రివెంట్ చేసేదానికి వాడతాం.
అదే వారికోజ్ వెయిన్స్ వాడేవాళ్ళు క్లాస్ 2 వాడతారు. దీంట్లో కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు ఆ వారికోజ్ వెయిన్స్‌ని కూడా కంప్రెస్ చేసి అవుతుంది. ఇంకొకటి క్లాస్ 3 అంటారు. అది లింఫెడిమా అంటే బోధకాలు, ఫైలేరియాసిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వాపున్న వాళ్ళలో వాడతారనమాట. సో, ఈ 3 కూడా మీరు అడిగినట్టే కరెక్టే. అవి కంప్రెషన్ స్టాకింగ్సే. కాకపోతే దాని ప్రెషర్ ఎంతుంటుంది అనేది మాత్రము ఈ డీవీటీలో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అది కామన్‌గా అంతా ఇప్పుడు లైక్ మెడికల్ నాలెడ్జ్ ఎక్కువైపోయి వాళ్ళంతలో వాళ్ళు ఎళ్లి పేషెంట్ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు దే గెట్ ఇట్ మీరన్నట్టు ఓటీసీ ఓవర్ ద కౌంటర్ తెచ్చుకున్నప్పుడు. మళ్ళీ అది అగైన్ యూ నీడ్ ఎనీ మెడికల్ అడ్వైస్ ఫర్ ఇట్ ఆర్ యెస్ మేడం. యెస్ మేడం. ఎందుకంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది ఎప్పుడైనా ఏం చేస్తుందంటే గట్టిగా ఒత్తి పట్టుకుంటది. కొందరికి సఫకేషన్ కూడా ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అంటే మనకు ఈ కాళ్ళల్లో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో రక్త ప్రసరణ అనేది కొందరిలో తక్కువగా ఉంటుంది. దీన్నేమంటామంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. ఇలా ఉన్న వాళ్ళల్లో అది టెస్ట్ చేయకుండా అంటే ఎస్పెషల్లీ అమ్మ నాకు వారికోజ్ వెయిన్స్ ఉంటే నేను వాడాను అని చెప్పి పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా వాడండి అని ఇస్తే మటుకు వాళ్ళ రక్త ప్రసరణ బాగుందా లేదా అని చూసుకోకుండా వాడితే అది ఇంకా ప్రమాదకరమయ్యి కాలు గ్యాంగ్రీను లేదా అల్సరు అయ్యే అవకాశాలు ఉంటాయి. మోర్ సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా ఫస్ట్ టైం మెడికల్ సూపర్విజన్లో తీసుకోవడం అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఆ డాక్టర్ని కలవడం సో ఫ్రీ అడ్వైస్ దొరుకుతుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే ఇప్పుడు నేను యూకేలో 14 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలి అంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. బట్ ఇండియాలో మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కలిసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న వాటి గురించి మన సొంత సలహాలు లేదంటే ఎవరిదో చెప్పిందో లేకపోతే గూగుల్లో చూసి వాడడము అనేది ఒక్కోసారి ప్రమాదకరం అవ్వచ్చు అనమాట. ఇంతకుముందు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అనేది కానీ ఇలాంటిది కానీ ఏది అంటే అంత చిన్న వాటితోని కూడా ఇంత లైక్ ప్రాణాలు పోతాయి అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. వీఆర్ సీయింగ్ మోర్ ఆఫెన్ దీస్ డేస్. అంటే అంత దానికి ఏదో చెప్పేస్తున్నారు అని అనుకుంటా ఉంటారు. డాక్టర్స్ ఊరికే చెప్తున్నారు అనే ఇంకా మెత్లో కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ మోర్ అవేర్నెస్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడారు. డీవీటీ కానీ పల్మనరీ ఎంబాలిజం గురించి కానీ. సో వాళ్ళల్లో ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు? సో మేడం ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో ఎస్పెషలీ లాస్ట్ 3 months అండ్ డెలివరీ అయిన 6 weeksలో మనకు మన బాడీయే బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ డిఫెన్సివ్ మెకానిజం. అంటే ఏంటంటే మనకు ఇప్పుడు హాస్పిటల్స్ డెలివరీ సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి. ఇంతకుముందు న్యాచురల్గా వాళ్ళే డెలివరీ అయ్యేది. సో ఆ డెలివరీ ప్రసరణ సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. ఈ రక్తం ఎక్కువ పోయి తల్లి చనిపోకుండా ఉండేందుకు మన బాడీయే ఆ రక్తం గడ్డకట్టే టెండెన్సీ ఉంటుంది. సో ఈ టెండెన్సీ కొందరిలో ఎక్కువగా ఉన్నప్పుడు అది కాళ్ళల్లో కూడా రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. రెండోది లాస్ట్ అంటే 7, 8, 9 months ఆ లాస్ట్ ట్రైమిస్టర్ అంటాం. ఆ టైంలో యూటరస్ అనేది హెవీగా ఉండడం వల్ల అది ఒత్తుకొని నరాల మీద ప్రెషర్ పడడం వల్ల కూడా బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లే వాళ్ళలో కాళ్ళు వాయడము ఇవి అనేది చాలా కామన్గా జరుగుతుంటాయి. బట్ కొంతమందిలో ఇది అందరికీ జరగదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది కోట్లలో జరుగుతుంది. కొంతమంది వాళ్ళల్లో ఒక బాడీ టెండెన్సీ అంటే థ్రాంబోఫిలియా ఉండొచ్చు, లేదా వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండొచ్చు, లేదా పర్టికులర్ సిచ్యువేషన్ అంటే వాటర్ తాగకుండా ఏదన్నా ఒకరోజు ఫాస్టింగ్ చేస్తున్నాము ఆ టైప్లో ఉన్నా కూడా అప్పుడు బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసినప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కొంచెం కేర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే వాళ్ళ గురించి పట్టించుకునే దానికంటే బేబీ గురించి ఎక్కువగా పట్టించుకుంటుంటారు. కాబట్టి అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ కాన్సన్ట్రేషన్ కూడా బేబీ మీద ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కాలు వాయడం ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత మనకు కాలు వాసింది, ఎస్పెషల్లీ ఒక కాలు వాసింది అంటే మాత్రము ఎర్లీగా తీసుకోవడం అనేది అంటే డాక్టర్ సలహాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెటర్నిటీ డెత్స్లో బ్లీడింగ్ ఎంత ఇంపార్టెంటో
బ్లడ్ క్లాట్ వల్ల చనిపోయే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఎస్ అగైన్. ఎస్ ఎస్ సో ఇందాక మీరు అన్నట్టు డీవీటీ ఓన్లీ లాస్ట్ ట్రైమినిస్టర్లో మాత్రమే వస్తుందా, లైక్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ కొందరు? నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అంటే జనరల్గా మనం ఒక 100 కేసులు తీసుకుంటే ఎక్కువ మందిలో ఎప్పుడు వస్తుంది అంటే లాస్ట్ 3 మంత్స్ డెలివరీ టైము అండ్ డెలివరీ అయిన 6 వారాల దాకా, ఇది పీక్ పీరియడ్. అలా కాకుండా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే రావచ్చు, లేదా మిడిల్లో కూడా రావచ్చు, కానీ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎస్పెషలీ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకు ప్రెగ్నెన్సీ రావడం కోసము పిల్స్ తీసుకున్న వాళ్ళు, ఐవీఎఫ్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి అంటే హార్మోన్స్ ఎక్కువగా వాడతారు. అలాంటి వాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందాక మనం నీ సర్జరీ కానీ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ మాట్లాడు, ఇవి అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మనం ఇచ్చే సజెషన్స్ ఎట్లా ఉండాలి? ఎందుకంటే చాలాసార్లు మీ దగ్గరికి Yeah, yeah. యూ విల్ నో మోర్, Yeah, yeah. కొన్ని ఎక్కడో మిత్స్ వల్లనో ఏదో ఇట్ విల్ లీడ్ అగైన్ ఇన్ టు డ్రాస్టిక్ దిస్ థింగ్. Yeah. సో అట్లాంటివి ఫ్యామిలీస్కి మీరు ఏం చెప్తారు? షూర్ మేడం. సో లక్కీలీ ఇప్పుడు అవగాహన అవేర్నెస్ చాలా పెరిగింది. ఎస్పెషలీ డాక్టర్స్లోనే ప్రోటోకాల్స్ అనేవి వచ్చేసాయి. సో జనరల్గా ఈ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కానీ జనరల్గా ఒక 6 వీక్స్ బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇనిషియల్లో ఆపరేషన్ అయిన తర్వాత బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ ఇస్తే అక్కడ బ్లడ్ బ్లీడ్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఇచ్చేవాళ్ళు కారు. కానీ ఓవరాల్గా దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది రీసెర్చ్లో తేలినందువల్ల స్టాండర్డ్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఆర్థోపెడిషియన్స్ ఆపరేషన్ అయిన తర్వాత అప్ టు 6 వీక్స్ డిపెండింగ్ అపాన్ దేర్ ప్రోటోకాల్స్ బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ అనేది ఇస్తారు. ఈ టైంలో కాలు వాపు అనేది వచ్చేదానికి కూడా సహజంగానే ఉంటుంది. అంటే ఆపరేషన్ అయిన తర్వాత నార్మల్గానే యాంకిల్ స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అనేది తెలియదు. బట్ ఈ బ్లడ్ క్లాట్ వల్ల వచ్చినప్పుడు ఆ వాప్ అనేది అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మైల్డ్ స్వెల్లింగ్ కాకుండా ఎక్కువగా స్వెల్ అయ్యే అవకాశము, నొప్పి ఉండడము ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రము ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఓకే, ఎప్పుడు అనుమానం ఉన్నా ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఇట్స్ ఎ సింపుల్ టెస్ట్, ఈజీలీ అవైలబుల్. దాన్ని చేసినందువల్ల మనకు రూల్ అవుట్ చేస్తాం. సర్జరీ అయిపోయిన కొన్ని రోజులకి కొందరు మళ్ళీ మసాజ్ అని అది ఇది చేస్తూ ఉంటారు అగైన్. సో అంటే మేడం ఒక్కటేమంటే మనకు ఈ డీవీటీ అనేది ఇన్సిడెన్స్ 2 to 3% ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ మనకు బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ అది తీసుకున్న వాళ్ళలో. అందువల్ల ఏంటంటే 100 మందిలో ఎవరో 3-4కే వస్తుంది. బట్ ఈ వాపు ఉండడం వల్ల, నొప్పి వల్ల మసాజ్ చేసుకోవడం అనేది తప్పు కాదు. కానీ కాలు వాపు ఎక్కువగా వచ్చి నొప్పి ఎక్కువైనప్పుడు దాన్ని అది బ్లడ్ క్లాట్ వల్ల అవునా కాదా అని తెలియకుండా అగ్రెసివ్గా మసాజ్ చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సో బ్లాంకెట్గా అందరికీ చేయకూడదు అని చెప్పను. 100 మందిలో వచ్చినప్పుడు అది మైల్డ్గా ఉన్నప్పుడు ఇనిషియల్ ఫేజెస్లో వాళ్ళు చేసినందువల్ల తప్పులేదు. కానీ స్వెల్లింగ్ ఎక్కువ ఉండి డీవీటీ లాగా అయినప్పుడు మాత్రము మసాజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఒక్కసారి ఒక క్లాట్ వచ్చింది అంటే ఇంకా మళ్ళీ రాదు అనుకుంటారు. సో దీంట్లో రికరెన్స్ రేట్ ఉంటుందా? ఉంటుంది మేడం. సో జనరల్గా ఇది రీసెర్చ్లో, స్టడీస్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి 4 ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. 4 కానీ 3 అంటే అరౌండ్ 25 to 30% రికరెన్స్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఎవరిలో వస్తుంది అనేది ముందు చెప్పడం అనేది కొంచెం కష్టము. కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి, కానీ అవి అన్నిట్లో కూడా మనకు తెలియకపోవచ్చు. ఇలా మళ్ళీ రావడానికి కారణాలు మన బాడీలో ఆ రక్త గడ్డగట్టే అవకాశాలు ఉండడము. రెండోది పరిస్థితులు. అంటే మనం సేమ్ అదే సిచ్యుయేషన్ మళ్ళీ అంటే డీహైడ్రేషన్స్, ఇమ్మొబిలిటీ, క్యాన్సర్ ఉండడము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి వల్ల మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి లైక్ హెల్దీ ఫుడ్ తీసుకొని ఫుడ్తోని తగ్గించుకుంటాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్పెషల్లీ మన ఇండియాలో. సో ఇస్ ఇట్ పాసిబుల్ రియలీ? యా సో మేడం దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ప్రివెన్షన్, ట్రీట్మెంట్. సో మనకు హెల్తీ లైఫ్ ఉండడం అంటే రెగ్యులర్గా వాకింగ్ చేయడము, హెల్తీ డైట్ తినడము, ఇవన్నీ చేయడం వల్ల డీవీటీ అనేది రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దే ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో ఆ హెల్తీ లైఫ్ అనేది వెరీ హెల్ప్ఫుల్. బట్ ఒకసారి క్లాట్ అయ్యాక ఈ ఫుడ్ తింటే బ్లడ్ క్లాట్
కరుగుతుంది లేదా అవుతుంది అనేది మాత్రము ఇప్పుడు దాకా మేజర్గా ఎక్కడా లేదు. రెండోది, ఈ మనం తినే ఫుడ్ తోటి మనం బ్లడ్ కరిగిచ్చేదానికి ఇచ్చే మందులతోటి కూడా కొన్ని రకాల మందులతో ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఎస్పెషలీ మనకు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వార్ఫరిన్ అని, అసిట్రామ్ అనేది ఈ 2 మాత్రమే ఎక్కువగా వాడేవాళ్ళు బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్. ఈ మందులు వాడేటప్పుడు మనం ఆకుకూరలు ఎక్కువగా తిన్నా లేదా కొన్ని రకమైన ఫ్రూట్స్ వాటి వల్ల కూడా ఇంటరాక్షన్స్ జరిగి అది బ్లడ్ ఎక్కువగా తిన్నవడం కానీ లేదా క్లాట్ అవ్వడం కానీ జరుగుతూ ఉండేది. బోత్ ద వేస్. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు న్యూవర్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అని వచ్చాయి. నోవాక్స్ అంటారు అన్నమాట. అంటే రివరాక్సబాన్, అపిక్సబాన్, తర్వాత డాబిగాటన్, ఇలాగ 3 మందులు ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఈ మందులతో ఒక అడ్వాంటేజ్ ఏమి అంటే ఫుడ్ తోటి ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపారిటివ్గా. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటి ఏమి అంటే ఫుడ్ వల్ల బ్లడ్ ఆల్రెడీ క్లాట్ అయింది కరుగుతుందా అనేది మాత్రం మనకు తెలియదు. మనము బ్లడ్ క్లాట్ కరిగేదానికి అంటే క్లాట్ ప్రివెంట్ అయ్యేదానికి, రక్తం పల్సం చేసేదానికి ఏదైతే మందులు వాడుతున్నామో ఆ మందులకి ఫుడ్కి కొంత ఇంటరాక్షన్ అనేది పాత డ్రగ్స్లో ఉండేవి. కొత్త డ్రగ్స్లో ఆ ఇంటరాక్షన్ తక్కువ. ఆల్వేస్ హెల్తీగా ఉండడము, సఫిషియంట్ వాటర్ తీసుకోవడము, హెల్తీ ఫుడ్ తినడం వల్ల మాత్రము డెఫినెట్గా బెనిఫిటే ఉంటుంది. దానివల్ల మందులు వాడకుండా ఆల్రెడీ అయిన క్లాట్ కరిగిచ్చేసేసుకోవడం అనేది మాత్రము అలా అనుకోవడం డేంజరస్. అండ్ దెర్ ఈస్ అగైన్ అ myth, sir. Is it a myth or truth? You have to tell. సో క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి క్లాట్స్ ఇంకా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అనేది. యువర్ అబ్సల్యూట్లీ రైట్ మేడం. ఇది చాలామందికి అవగాహన ఉండదు. క్యాన్సరు అంటే క్యాన్సర్ రావడం వల్లే మనిషికి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కానీ ఆ ప్రమాదంలో ముఖ్య కారణాల్లో ఇలా బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది ఒక ముఖ్య కారణం. ఓకే, బికాస్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, సో క్యాన్సర్ రక్త కణాలే మన బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ క్రియేట్ చేస్తాయి. సో న్యాచురల్గానే బాడీలో క్యాన్సర్ ఉంది అంటే హైపర్ కోయాగబుల్ స్టేట్ అంటాం మనం. సో అది ఉంటుంది. ఇది కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ ఆపరేషన్ చేయించుకుంటారు. సో కొన్ని ఆపరేషన్స్ ఎస్పెషలీ అబ్డామిన్, పెల్విస్ ఆపరేషన్స్ జరిగినప్పుడు గంటల ఆపరేషన్ అలా జరుగుతుంది. సో ప్రతి సర్జరీ కూడా రిస్క్ అనేది పెంచుతుంది. ఇలా కాకుండా కీమోథెరపీ కూడా తీసుకుంటుంటారు. ఈ కీమోథెరపీ తీసుకున్నప్పుడు అగైన్ మన బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ అని పెరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు కీమోథెరపీ కోసం ఏదైతే లైన్స్ వాడతారో, సెంట్రల్ లైన్స్ కానీ లేదా పెరిఫరల్ లైన్స్ వాడినప్పుడు సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ అవ్వడము, ఆ థ్రాంబస్ డీప్గా ఎక్స్టెండ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఒక క్యాన్సర్ పేషెంట్లో క్యాన్సర్ వల్ల కాకుండా నాన్ క్యాన్సరస్ కాజెస్ ఆఫ్ డెత్ అనే దాంట్లో ఈ థ్రాంబోసిస్ అనేది వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అండి. మనం ప్రివెంట్ చేసుకోవడానికి లేదంటారా? అబ్సల్యూట్లీ. సో వన్ గుడ్ న్యూస్ అబౌట్ థ్రాంబోసిస్ అంటే ఇప్పుడు దాకా మనం అంటే చాలా ప్రమాదకరం అని మాట్లాడుకుంటున్నాము. బట్ ఒక గుడ్ న్యూస్ ఏమి అంటే థ్రాంబోసిస్లో ఇట్స్ ఈజీలీ డయాగ్నోసబుల్. సో ఆ సిమ్టమ్స్ మనం ఎర్లీగా మనం ఆలోచించి డిలే చేయకుండా తెలుసుకున్నందువల్ల సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ అనేది మనకు అంటే సిటీ, ఎంఆర్ఐ లాగా ఓన్లీ కొన్ని చోట్లే ఉంటుంది అని కూడా ఏమీ కాదు. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మెడికేషన్, ఈ బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ వల్ల మనము ఆ బ్లడ్ క్లాట్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు, క్లాట్ అయిన దాన్ని కూడా ఎక్స్టెండ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ అబౌట్. బట్ ఇదంతా ప్రాసెస్లో క్యాన్సర్ పేషెంట్ కంటే కూడా ఇక్కడ మేజర్ రోల్ డాక్టర్ ప్లే చేయాలి. బికాస్ ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ యూ సెడ్, టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఒక పేషెంట్కి ఒకటి డీవీటీఏ కానీ లైక్ అదర్ థింగ్స్ ఇంకా వేరే ఉన్నప్పుడు ఏది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏది ఎప్పుడు డయాగ్నోసిస్ చేయాలి అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సో మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్గా ఏమంటే అందరికీ అన్నీ జరగదు. సో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్స్కి కూడా డీవీటీ వస్తుంది అనే గ్యారంటీ లేదు. బట్ ఆ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్లే రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తాం. సో డీవీటీ రిస్క్ అసెస్మెంట్ అనేది ఇప్పుడు మా పార్ట్ ఆఫ్ అసెస్మెంట్లోకి అయిపోతుంది.
సో ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ ఇస్ దే షుడ్ అండర్గో. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రతి హాస్పిటల్ అడ్మిషన్ పేషెంట్కి కూడా రిస్క్ అసెస్మెంట్, డీవీటీ రిస్క్ అసెస్మెంట్ అనేది ఒక కీ ఫ్యాక్టర్. సో వాళ్ళకి ఏజ్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ హిస్టరీలో దాన్ని బట్టి ఈ డీవీటీ వచ్చే అవకాశం ఉందా అనేది ఒక రిస్క్ అసెస్మెంట్. సో అగైన్ ఇట్ ఈస్ అ జెనెటికల్. సో దేర్ ఆర్ సమ్ జెనెటిక్ కండిషన్స్. కొన్ని జెనెటిక్ కండిషన్స్లో ఇలా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం అనేది పెరుగుతుంది. అది ఎవరిలో ఉంటుంది అనేది తెలుసుకోవడానికి జెనెటిక్ టెస్ట్ అనేవి కూడా చేయొచ్చు. కానీ ఇది అందరిలో అవసరం లేదు. ఒక డాక్టర్ అసెస్ చేసి అవసరము అంటేనే చేయాలి. రెండోది, ఈ టెస్ట్లు కూడా కొంచెం ఖరీదైన టెస్ట్లు. సో కరెక్ట్గా ఏ పేషెంట్లో చేయాలి, ఏ టైంలో ఈ టెస్ట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ర్యాండమ్గా అవంగానే చేసేస్తే కూడా కరెక్ట్ కాదు. దీన్ని థ్రాంబోఫిలియా స్క్రీన్ అంటారు. ఓకే. ఇది ఎగ్జాక్ట్గా అంటే ఇట్ మే బి బియాండ్ సమ్ ఆఫ్ ది ఆడియన్స్ అండర్స్టాండింగ్. బట్ ప్రతి ఒక్కరిలో కూడా నాకు క్లాట్ అయింది కదా అని చెప్పి థ్రాంబోఫిలియా టెస్ట్ చేయించుకోవడం అంటే షుగర్ టెస్ట్ చేయించుకున్నట్టు పోయి చేసుకునే టెస్ట్ కాదు. అది కొంతమందిలో మాత్రమే దాని రిజల్ట్స్ ఉంటాయి. అది కరెక్ట్ టైంలో చేయించుకోకపోతే దాని రిజల్ట్స్ కూడా మనం ఇంటర్ప్రిట్ చేయడం కష్టంగా ఉంటుంది. అంటే మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి బయట టైలర్డ్ ఫిట్ యూనో బ్లేజెస్ కానీ డ్రెస్సెస్ కానీ వెన్ ఇట్స్ జస్ట్ లైక్ అ కస్టమైజ్డ్ అబ్సల్యూట్లీ ఫర్ పర్టికులర్ పేషెంట్, కస్టమైజ్ ట్రీట్మెంట్ కానీ Yes, yes. అసెస్మెంట్ చేసే విధానం కానీ. అబ్సల్యూట్లీ సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టీమ్ ఆర్ ఎస్. సో జనరల్గా మేడం ఏదైనా మందులు అవి అనేది ఎలా వాడతారు అంటే రీసెర్చ్లో ఒక 100-200 మందో పేషెంట్స్ని తీసుకొని వాళ్ళలో కొందరిలో వాడితే ఎలా ఉంది, కొందరిలో వాడకపోతే ఎలా ఉంది అనేది చూస్తారు. సో దీంట్లో కొందరిలో పనిచేస్తుంది, కొందరిలో పనిచేయదు. అలాగే మందు ఇవ్వకుండా ఉన్న వాళ్ళలో కూడా కొందరిలో బెటర్ అవుతారు, కొందరు బెటర్ కారు. సో ఇది ఓవరాల్గా అంటే ఒక 100 మందిలో చేస్తే ఎవరిలో కొంతమందిలో బాగవుతారు, కొందరిలో కాదు అనేది అర్థమవుతుంది. ఓకే వీ కెన్. కానీ మనకు స్పెసిఫిక్గా ఒక పర్సన్ వచ్చినప్పుడు తనలో అవుతుందా కాదా అనేది తెలుసుకోవడాన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్ కానీ టైలర్ టు ద పేషెంట్ అనేది ఉంటుంది. సో ఇది కొంచెము ట్రిక్కీ అండ్ స్లోగా మన రీసెర్చ్ అంతా కూడా దీని ప్రకారం వెళ్తుంది. ఈ బ్లడ్ క్లాట్స్లో మనకు ముఖ్యంగా ఏమి అంటే మనకు బ్లడ్ క్లాట్ అయింది కరుగుతుందా లేదా, బ్లడ్ మళ్ళీ క్లాట్ అవ్వకుండా ఉంటుందా అంటే రికరెన్స్ రాకుండా ఎలా ఉండాలి, రెండోది మనం వాడే మందులు మన బాడీలో నిజంగానే వర్క్ చేస్తాయా వర్క్ చేయవా అనేది తెలుసుకోవడానికి కొన్ని రకమైన జెనెటిక్ టెస్ట్స్ తర్వాత ల్యాబ్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి. సో వీటిని చేసినందువల్ల మన దగ్గరికి వచ్చిన ఒక పర్సన్కి ఈ బ్లడ్ క్లాట్ తగ్గే అవకాశం ఉంటుందా లేదా, వాళ్ళకి ఫ్యూచర్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉందా, మనం వాడే మందులు కరెక్టా కాదా. సో ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఎస్పెషలీ మనము 1 నెల 2 నెలలు వాడిన తర్వాత అరే ఇది పని చేయలేదు అనుకుంటే వీ లూజ్ వాల్యుబుల్ టైం. సో అలా కాకుండా ముందే ఈ పర్టికులర్ పర్సన్లో ఈ మందు అంత పని చేయకపోవచ్చు అనేది ఆ పర్సన్ జెనెటిక్ ఫార్మకో జినోమిక్స్ అంటారు అన్నమాట. సో ఇలాంటివి దే ఆర్ నాట్ 100% ఫుల్ ప్రూఫ్ బట్ దెర్ ఈస్ గ్రోయింగ్ ఎవిడెన్స్. అంటే ఇప్పుడు కొత్తగా సో కస్టమైజ్డ్ మెడికేషన్ కస్టమైజ్డ్గా వాళ్ళకి చేసే అవకాశాలు ఉంటుంది. అండ్ ఈవెన్ మన బాడీలో మెడిసిన్ తీసుకున్నాక కూడా బ్లడ్ టెస్ట్ చేసి ఆ బాడీలో ఆ బ్లడ్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకునేగలిగే అంత లెవెల్ ఆఫ్ మన దగ్గర అవైలబుల్ ఉందా? అవునండి ఉన్నది. ఓకే. ఇస్ ఇట్ అగైన్ ఎక్స్పెన్సివ్? Definitely medical is expensive, but no, they are not very expensive అండి. Again, recentగా some company has come up and reduced the price to around 5,000-6,000. ఈ జెనెటిక్ టెస్ట్కి 5,000-6,000 రేంజ్కి కూడా తీసుకొని వచ్చేసారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అండి. ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ పీపుల్. 5,000-6,000 for some people may be expensive, but most of the people they are it is coming affordable, up, I guess, yeah. affordable లా ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ కూడా అంటే అందరిలో చేయము, మనకు అంటే పర్టికులర్గా ఏదన్నా అనుమానం ఉన్న వాళ్ళలో మాత్రమే చేస్తాము. ఇది కూడా అరౌండ్ 10,000 లోపల ఉంటుంది.
కొందరికి ముందే తెలుసుకోవాలి, అతి జాగ్రత్త ఉంటుంది కదా! అట్లాంటి పేషెంట్స్ కూడా మీరు ఐ గెస్ యూ హావ్ కమ్ అక్రాస్ దెమ్. అట్లాంటి వాళ్ళు ఏజ్ లేకుండా జెనెటికల్‌గా నేను ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నాను, ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకోని టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వాట్ విల్ యూ సజెస్ట్? సో దట్స్ ట్రిక్కీ క్వశ్చన్ మేడం. చాలామంది యా. సో కరెంట్ ఉన్న వాటిలో 2 థింగ్స్ ఆలోచించాలి మనం. ఆల్వేస్ జెనెటిక్ ఫ్యాక్టర్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద థింగ్. అంటే మనకు జెనెటిక్ టెండెన్సీ ఉండొచ్చు, కానీ ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ పిల్ తీసుకొనడం వల్ల కానీ, లేదంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, లేదా ట్రావెల్, డీహైడ్రేషను, ఇలా ఒక ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఎనీ ఒక్క ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఆ ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో అందువల్ల బ్లాంకెట్గా నా జెనెటిక్ ప్రొఫైల్ చేయించుకొని వస్తుందా రాదా అని తెలుసుకోవడం అనేది మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. దట్ ఐ వుంట్ రికమెండ్. అంటే నేను అలా చేయించుకునే వాళ్ళకి చేయించుకోండి అనేది అయితే ఎంకరేజ్ చేయను. బట్ ఆల్రెడీ ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మాత్రము వీ కెన్ డెఫినెట్లీ టైలర్ ది ట్రీట్మెంట్ అండ్ ప్లాన్. సో ఇప్పుడు ఎవరైనా పేషెంట్ కొంచెం లైక్ ఇంతకుముందు అంటే ఏమొచ్చినా కూడా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. సో ఇఫ్ దే హ్యావ్ లైక్ మీరు అన్నట్టు ఏదన్నా స్వెల్లింగ్ ఒక కాళ్ళలో ఉండి డిస్కలరేషన్ చాలా రోజులకు తగ్గట్లేదు, కెన్ దే కమ్ డైరెక్ట్లీ టు యూ? అబ్సల్యూట్లీ మేడం. సో ఐఎమ్ ఏ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. సో వాస్కులర్ సర్జన్స్ మెయిన్గా ఈ రక్త ప్రసరణ గురించే ట్రీట్ చేస్తుంటారు. సో దే ఆర్ ది బెటర్ పీపుల్ టు అసెస్ అండ్ ట్రీట్. ఓకే, కానీ మనకు మీరు తీసుకుంటే ఇండియా మొత్తంలో 400-500 మంది వాస్కులర్ సర్జన్స్. సో కాళ్ళ వాపులు అనేది కోట్ల మందికి ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వాస్కులర్ సర్జన్కి రాగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో అందువల్ల ఓన్లీ వాస్కులర్ సర్జన్ దగ్గరికే రావాలని నేను చెప్పాను, కానీ ఒక డాక్టర్ని సంప్రదించడం అది ఇంపార్టెంట్. అంటే మనమే ట్రీట్మెంట్ తీసుకోవడము అన్నట్టు నీరు ట్యాబ్లెట్, డయూరిటిక్ ట్యాబ్లెట్ ఒకటి వేసేసుకొని ఇగ్నోర్ చేయడం అలా చేయకుండా ఒక డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. సో ఒక డాక్టర్ని సంప్రదించినప్పుడు తను అసెస్ చేసి ఫస్ట్ టైము దే విల్ ట్రీట్. ఇన్ కేస్ తగ్గకుండా ఎక్కువ అవుతుంటే కనుక దెన్ రెఫరల్, అంటే వాళ్ళు నెక్స్ట్ ఎవరు డాక్టర్కి రెఫర్ చేయాలని వాళ్ళు రెఫర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ టైమ్ విత్ us, sir. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్.